మీడియం సైజ్ సొరకాయ తీసుకోండి. ఇదిగో ఇలా నీట్గా పొట్టు తీసేయండి. తీసేసుకున్నాక కడిగేసేయండి. ఇలా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్నాక ఈ మధ్యలో ఉన్న గింజలు, ఈ దూది లాంటి మొత్తం ఇది తీసేయండి. ఇలా నీట్గా కట్ చేసి తీసేసుకోండి. తీసుకున్నాక తురిమేసుకోండి. ఇది పెద్ద సైడ్ నుంచి తురమండి. ఇదిగో ఇలా వస్తాయి లేయర్స్గా. అందులో 2-3 చిటికలు ఉప్పు వేసుకొని ఆ జ్యూస్ అంతా తీసేయండి. ఈ ఉప్పు వేయడం వల్ల చక్కగా మంచి ఫ్లేవర్ వస్తుంది కద్దుకి. ఖీర్లో ఈ కద్దు యాడ్ చేస్తే. ఇది కస్టర్డ్ 3 టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నాను. 1/2 కప్ వరకు వాటర్ యాడ్ చేస్తాను. ఇది సరిపోతుంది. ఇలా కలిపి పక్కన పెట్టేసేయండి. ఇలా నీట్గా కలిపేసుకోండి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్, బాదం ఇదిగో ఇలాగా కట్ చేసుకోండి. కాజు, కిష్మిష్, ఇలాచీ పౌడర్, 1/2 కప్ వరకు పంచదార. మీరు టేస్ట్ చూసి పంచదార యాడ్ చేసుకోండి. నేను నెయ్యి వేసుకుంటున్నాను 2 టేబుల్ స్పూన్ల వరకు. మధ్యలో నాకు తక్కువ అనిపిస్తే నేను ఇంకో టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటానండి. మీకు కావాలంటే మీరు ఇక్కడ సన్ఫ్లవర్ రిఫైండ్ ఆయిల్ కూడా వాడుకోవచ్చు. కానీ ఘీ అయితేనే బాగుంటుంది కద్దుకి ఖీర్లో. నేను ఇక్కడ ఇంకో టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. చక్కగా ఇలా కలిపేసేయండి. ఈ కద్దు అంటే సొరకాయ ఉడికిపోయేంత వరకు కాస్త మగ్గనివ్వండి. ఇప్పుడు ఇక్కడ మనం మిల్క్ యాడ్ చేసుకుందాము. ఈ మిల్క్ వచ్చేసి 1/2 లీటర్ మిల్క్ నేను ఇక్కడ యాడ్ చేశాను. ప్యాకెట్ పాలు అయితే 1/2 లీటర్కి 1/2 లీటర్ వాటర్ యాడ్ చేసుకోండి. ఇలాచీ పౌడర్ ఒక 1/2 టీ స్పూన్ ఇక్కడ నేను యాడ్ చేశాను. వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల చక్కగా ఉడికిపోతుంది. ఉడికిపోయాక ఇదిగో ఇలా చూసుకోండి మీరు ఉడికిందో లేదో సొరకాయ అని. దాని తర్వాత ఇక్కడ మీరు కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకోండి. చెయ్యి ఆపకుండా కలపండి, ఉండలు కట్టనివ్వకండి. ఇలా కలుపుకున్నాక మనం ఇక్కడ ఫుడ్ కలర్ యాడ్ చేసుకుందాం. గ్రీన్ కలర్ ఫుడ్ కలర్. సొరకాయ గ్రీన్గా ఉంటుందండి, ఖీర్ కూడా గ్రీన్ కలర్లో ఉంటుంది. అందుకని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ లేకపోతే కార్న్ఫ్లవర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ షుగర్ యాడ్ చేశాను. మీరు రుచి చూసి యాడ్ చేసుకోండి. మా ఇంట్లో స్వీట్ ఎక్కువగా తినరు కాబట్టి నేను తక్కువ తీసుకుంటున్నాను. ఈ ఖీర్ ప్రిపేర్ అయిపోయాక చల్లార్చుకుందామండి. లేకపోతే ఇక్కడ మీగడలాగా లేయర్ ప్రిపేర్ అవుతుంది. అలా కావద్దు. చల్లారాక ఒక బౌల్లో తీసుకొని గార్నిషింగ్ చేసేసుకుందాం డ్రై ఫ్రూట్స్ తోటి. నేను చూపించిన ఈ కద్దుకి ఖీర్ రెసిపీ నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, హిట్ ద బెల్ ఐకాన్. కొత్త వారైతే మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ హిట్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.